ఇంకొకటి, మనుషులలో హెచ్చు తగ్గులు ఉన్నవని పాటించి అందరినీ సమాన ప్రేమతో, సమాన గౌరవంతో, సమాన దృష్టితో చూడలేని వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. ఇది ఇంకొక మహత్తరమైన పాఠం. యాకోబు 2వ అధ్యాయం 2, ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రాలు ధరించుకున్న వాడిని చూసి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి ఆ పేదవానితో నీవు అక్కడ దూరంగా నిలబడు బాబు అని చెబితే, మీ మనసుల్లో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు కాదా? దేవుని సమాజంలో హెచ్చు తగ్గులు ఉండకూడదు. వాడు ధనికుడా, పేదవాడా, లేకపోతే వాడి స్టేటస్ ఏమిటి, మంచి బట్టలు కట్టుకున్నాడా, చింకిపాతలు కట్టుకున్నాడు, దానిని బట్టి మనుషులను ఎక్కువ గౌరవించడం, తక్కువ గౌరవించడం అనేది దేవుని దృష్టికి అసహ్యమైన క్రియ. దేవుడు అసహించుకునే మనస్తత్వం. అలాంటి మనస్సు కలిగిన వాళ్ళతో దేవుడు సహవాసం చెయ్యడు. వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడు. ప్రియులారా, కనుక ఇన్ని కల్మషాలు మనం కడుక్కోవాలి.